తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఓం మాతా పితృగురుభ్యో నమః. బోర్డు మీద హస్త సాముద్రికం అని మీరు రాసి ఉన్నారు. చేతుల్ని కూడా చక్కగా వేసి ఉన్నారు. అయితే హస్త సాముద్రిక నిపుణులుగా ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? దాదాపు 35 సంవత్సరాలుగా జ్యోతిష్యం మొదలు పెట్టిన దగ్గర నుండి అదే సమయంలో పార్లర్లో నేర్చుకున్నారా? రండి. బ్యూటిఫుల్. హస్త సాముద్రిక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి రకరకాల కాంట్రడిక్షన్స్ కూడా ఉన్నాయి. అందరూ పుట్టేటప్పుడు ఇట్లా చేతులు ముడుచుకుని పుడతారు, అందుకనే రేఖలు ఏర్పడతాయి, వీటికంతా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కాదు, భూత భవిష్యత్ వర్తమానాలని కూడా చక్కగా ప్రెడిక్ట్ చేయొచ్చు ఈ రేఖల్ని బట్టి అని చెప్పేవాళ్ళు ఉంటారు, నిపుణులు చెప్తూ ఉంటారు. మీరు ఇన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఏ ఏ సందర్భాల్లో హస్త సాముద్రికాన్ని ఆశ్రయించవచ్చు ఒకసారి చెప్పండి. ముందుగా ఈ విద్యంలో నాకు ప్రాథమిక అవగాహన కల్పించిన నా గురువులకి నమస్కారాలు చెప్పుకోవటం, ప్రాథమిక అవగాహన కలిగించిన శ్రీ జి శ్రీరామూర్తి గారికి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మెలకువలు కొత్త కొత్త పద్ధతులు నేర్పించిన మద్రాసులోని బిఏకే అయ్యర్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. ముందు హస్త సాముద్రికానికి సంబంధించి మీరు అడిగిన విషయంలో, ప్రతి ఒక్కరికి చేతులు ముడుచుకొని పుడతారు, ఆ కారణం చేత ఏదో రేఖలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఏ వ్యక్తి రేఖలు, చేతి రేఖలు మరొకరి చేతి రేఖలతోటి పోలి ఉండవు, మ్యాచ్ కావు. ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్గానే ఉంటుంది. ఈ కారణం చేతనే మనిషిని పోలిన మనిషి మరొకరు 7 మంది ఉంటారు అని అంటారు, కానీ మరొకరు ఉండే అవకాశం ఉండదు. అంటే ఊరికే పోలికలు ఎక్కడో పుడుతూ ఉంటారని మనం వింటూ ఉంటాం, కానీ ఏదో ఒక తేడాతోటి ఉంటూ ఉంటారు. అలానే హస్త సాముద్రికానికి సంబంధించి కూడా కొంచెం సిమిలారిటీస్ ఉండే అవకాశాలు 1 to 5% ఉండొచ్చు, కానీ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉండవు. ఇందులో మీరు అడిగిన రెండవ ప్రశ్న, భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తెలియటానికి ఇందులో చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే మనం చూస్తున్న సమయానికి, వారి చేయి చూసే సమయానికి, వారి వయసు ఎంతో తెలుసుకున్నప్పుడు, వారి గతం గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఇంచుమించు వారికి పుట్టినప్పటి దగ్గర నుంచి ఇంచుమించు వారి యవ్వనం వచ్చేంత వరకు ఏ సంఘటనలు జరిగి ఉంటాయి, ఏ సంఘటనలు జరిగి ఉండాలి, ఇటువంటిది అంచనా వేయచ్చు. దాని తర్వాత యవ్వనం నుంచి మధ్య వయస్సు వరకు, దాని తర్వాత ఇదంతా అనేది వారి ప్రస్తుతం సమయంలో ఏం జరిగిందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంచనా వేయవచ్చు. ఎంత యాక్యురేట్ గా అంచనా వేయచ్చు? దాదాపు 100% యాక్యురేసీ ఉంటుంది చెప్పటం. అది చెప్పగలిగే వారి నైపుణ్యత, వారి కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం ఇక్కడ 2 బొమ్మలు గీసుకున్నాం. ఇందులో వీటిని మౌంట్స్ అంటారు. అంటే ఈ వేల దగ్గర మన వేలు, బొట్టన వేలు కింద భాగం ఇక్కడ ఉబ్బుగా ఉంటుంది. ఇది శుక్రునికి సంబంధించిన మౌంట్. అంటే ఇక్కడ కిందకి సంబంధించి పైన వేశారు మీరు? పైన వేశాను. దీనికి అంటే కింద ఈ ప్రాంతంలో ఈ మౌంట్స్. దిస్ ఇస్ వీనస్ మౌంట్ శుక్రునికి సంబంధించినది. దాని తర్వాత గురువుకు సంబంధించినది ఈ ప్రాంతంలో. అంటే ఈ ప్రాంతంలో ఇది శుక్రునికి సంబంధించిన మౌంట్, ఈ ప్రాంతంలో ఇది గురువుకు సంబంధించినది, ఈ ప్రాంతంలో ఇది శనికి సంబంధించినది, ఇది రవికి సంబంధించింది, ఇది బుధునికి సంబంధించింది. ఇది మెర్క్యూరీ కింద ఒక సన్నటి రేఖ ఉంటుంది. ఆ రేఖ దట్ ఇండికేట్స్ అబౌట్ మెర్క్యూరీ రేఖ అంటారు. అది బహుశా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ వైవాహిక జీవితం, వారికి ఏర్పడే పరిచయాలు, స్నేహితులు, వీటన్నిటి గురించి అంచనా వేయటానికి ఈ రేఖ ఉపయోగపడుతుంది. ఇందులో సాంప్రదాయ పద్ధతుల్లో అంటే ముఖ్యంగా పెళ్లికి సంబంధించిందా సార్? వివాహ భావానికి, ప్రేమ, స్నేహం వంటి విషయాలకు, మరొకరితోటి ఇటువంటి విషయాల గురించి, అంటే స్నేహితులు కావచ్చు, వారితో వారి ప్రవర్తన కావచ్చు, ఇటువంటి అర్థం చేసుకోవటానికి ఈ సన్నటి రేఖ ఇక్కడ అంటే వారి ప్రేమ అంటే భావ వ్యక్తీకరణకు సంబంధించిన విషయమే కాబట్టి ఈ రేఖ ద్వారా వారు ఏ విధంగా వారు ఇంటరాక్ట్ అవుతారు, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి పరిచయం అయ్యే వ్యక్తులు ఏ విధంగా ఉంటారు,
వారి ద్వారా వీరు ఏమైనా మోసపోయే అవకాశాలు ఉంటాయా, వీరు వారిని మోసం చేసే అవకాశాలు ఉంటాయా, ఇటువంటివి అంచనా వేయచ్చు. ఇందులో ఈ మౌంట్స్లో ఈ కింద ప్రాంతంలో మణికట్టు దగ్గర నుంచి ఈ ప్రాంతం, ఇది ఈ చెప్పబడిన ఈ ప్రాంతం అంతా ఇది చంద్రునికి సంబంధించి ఇక్కడంతానా సార్? యా, చంద్రునికి సంబంధించిన ఉమ్. ఈ రెండు రేఖలు కలుస్తూ ఉన్నాయి చూసారా, అవును ఈ సార్. ప్రాంతంలో ఇది కుజినికి సంబంధించిన అప్పర్ మార్స్ అంటారు. అంటే ఈ ప్రాంతం అంతా ఇది ఇన్నర్ మార్స్ అంటారు, అంటే కుజునికి సంబంధించినది అని. సో ఈ మౌంట్స్ ని చూసి వారి యొక్క తత్వాన్ని ప్రాథమికంగా అంచనా వేయటం సాధ్యపడుతుంది. రాహుకేతులకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదా? రాహుకేతులకి ఇంపార్టెన్స్ ఉండదు. మీరు చూసే యురానస్ నెప్ట్యూన్ వాటికి వాటికి కూడా ఓకే. ఇందులో ఈ ఫండమెంటల్ గా సాంప్రదాయ పద్ధతుల్లో వివరించిన, అంటే కీరో గారు వారు వివరించిన, ఇది ఎక్కువ ప్రచారంలోకి రావటం, ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో హస్త సాముద్రికానికి ప్రచారం రావటానికి కారణం ముఖ్యంగా కీరో లాంగ్వేజ్ ఆఫ్ హ్యాండ్స్, ఇదంతా ఆయన పుస్తకాలు రాయటం, వాటి ద్వారా ఎక్కువ మంది ప్రభావితం కావటం, వారు అర్థం చేసుకోవటం, ఎక్కువ మంది నేర్చుకోవటానికి, బహుశా ఈ శతాబ్దంలో నేర్చుకోవటానికి కారణం వారయ్యారు. కానీ భారతదేశంలో ఈ ప్రాంతంలో మనకు సంబంధించి పూర్వకాలంలో చాలామంది హస్త సాముద్రిక నిపుణులు దాన్ని కేవలం హస్త సాముద్రికానికి మాత్రమే కాకుండా అంగ సాముద్రికానికి, జ్యోతిష్యాన్ని మిళితం చేసి చెప్పే పండితులు ఉండేవారు. కానీ నాకు విద్యను నేర్పిన గురువు గారు విఏకే అయ్యర్ గారు వీరు కొత్త ఇన్నోవేటివ్ పద్ధతులను కూడా కనిపెట్టారు. దాన్ని కూడా నేను అడాప్ట్ చేసుకోవటం వలన జ్యోతిష శాస్త్రంలో ఒక్కోసారి టైం కరెక్షన్, వారికి పుట్టిన సమయం సరిగ్గా లేని సందర్భాలలో ఒక్కోసారి రికార్డ్ చేసుకునే అవకాశాలు ఉండవు. పైగా గ్యాప్ ఉంటుంది ఏమంటే 11 to 12 మధ్యలో పుట్టామండి అటువంటి మారిపోతాయి. కాబట్టి ప్రతి 4 నిమిషాలకి ఒక డిగ్రీ లగ్నం మారుతూ ఉంటుంది. అందులో కాబట్టి మనం ఏ డిగ్రీలో లగ్నం తీసుకోవాలి, వారి మానసిక, వారి వ్యక్తిత్వానికి సంబంధించి అంచనా వేయటానికి, వీటన్నిటికీ నాకు ఇది ఒక టూల్ లాగా, నష్టజాతక వద్ద అంటే టైంని కనుక్కోవటానికి ఒక నష్టజాతకం, అంటే టైంని కనుక్కునే పద్ధతి. టైం ఎగ్జాక్ట్ గా తెలుస్తుందా సార్ అప్పుడు మీకు? టైం ఇంచుమించు అదే, అంటే ఒక డిగ్రీలో ఇంచుమించు 4 నిమిషాల 4 నిమిషాలకు ఒక డిగ్రీ మారుతుంది లగ్నం. కాబట్టి 4 నిమిషాలకి దగ్గరగా తెలిసే అవకాశం ఉంటుంది. అది తెలుసుకోవటానికి ప్రధానంగా మనకి కుడి చేతిలో బొటనవేలు కింద భాగంలో ఈ ప్రాంతంలో మనం నాడి పట్టుకొని ఉన్నప్పుడు ఈ మౌంట్స్ని టచ్ చేస్తూ గట్టిగా ఒత్తుతూ వెళ్తూ ఉంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి నాడి డిఫరెంట్గా కొట్టుకోవటం అనేది ఉంటుంది. దాన్ని నాడీ శాస్త్రం కూడా తెలిసి ఉండాలి కదా. అది పెద్ద విషయం కాదు నాడీ శాస్త్రం. అందులో మీరు అది కూడా ప్రాక్టీస్ చేస్తారు? అది కూడా నేను మా గురువు గారు నాకు చెప్పినది, నేను ప్రాక్టీస్ చేస్తున్నది అదే. ఓకే, ఇందులో నేను ప్రధానంగా హస్త సాముద్రికం చూస్తున్నది 2 రకాల పద్ధతులు. ఒకటి కేవలం నష్టజాతక పద్ధతుల్లో వాళ్ళ టైం తెలియని సందర్భాలలో ఈ విధంగా వారికి కనుక్కోవాలి. దాన్ని సర్పంటైనల్ పాయింట్ అంటారు. అంటే ఒక పాము తల మీద కాలు వేస్తే తోక ఎలా గిలగిలా కొట్టుకుంటుందో ఆ విధంగా నాడిని పట్టుకొని ఈ పర్టికులర్ ప్రాంతంలో ఒత్తుతూ వెళ్తూ ఉంటే ఒక పర్టికులర్ ప్రాంతంలో ఈ మౌంట్స్ కింద మనకి ఒక ప్రత్యేకంగా నాడి డిఫరెంట్ గా కొట్టుకుంటున్నట్లు చూసే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుంది. అలా కొట్టుకుంటే దాన్ని సర్పంటైనల్ పాయింట్, అది ఒక పాయింట్. అంటే జాతక చక్రంలో లగ్నం ఎలానో ఇక్కడ దీన్ని ఆ పాయింట్ ని దాని లగ్నంగా తీసుకుని ఆ పాయింట్ దగ్గర నుంచి మిగతా గ్రహాల, అంటే మిగతా ఇక్కడ వీనస్ సంబంధించి, జూపిటర్ సంబంధించి ఎటువంటి యాంగిల్స్ ఉన్నాయని అర్థం చేసుకోవటం అనేది సాధ్యపడుతుంది. సో నేను ప్రాథమికంగా ఉపయోగిస్తున్నది ఇది అర్థం చేసుకో. రెండవ సందర్భంలో వాళ్ళ టైంని క్యాల్కులేట్ చేయడానికి, రెండవ సందర్భంలో వారికి హస్త సాముద్రికానికి సంబంధించి అంటే కేవలం వాళ్ళ పరిపూర్ణమైన డీటెయిల్స్ ఏవీ లేవు, మాకు భవిష్యత్తు గురించి కావాలి లేదా ఒక సమస్యలో ఉన్నాము. ఎవరైనా జ్యోతిష్కులని నేను కలిసేది సమస్యల్లో ఉన్నప్పుడే, దాదాపు 80% వరకు సమస్యల్లో ఉన్నప్పుడే కలుస్తూ ఉంటారు. కానీ 20% మంది వాళ్ళు కేవలం ఉత్సాహం కొరకు లేదా వాళ్ళు నేర్చుకోవటం కొరకు వాళ్ళు కలిసే అవకాశాలు ఉంటాయి. సో అటువంటి సందర్భాల్లో హస్త సాముద్రికానికి ప్రాధాన్యత ఇవ్వటం, ఆధునిక సాధనాలను ఉపయోగించి మనం స్కాన్ చేసి దాన్ని అడోబ్ ఫోటోషాప్ లో పెట్టుకొని పెద్దగా చేయటం వలన ఇప్పుడు అదే సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎలా మేము చూపించుకోవాలంటే ఫోటో తీసి పంపించినా కూడా చూస్తారు, చూడొచ్చు. ఆ విధంగా చూసే విధానం. ఇందులో
అంటే వాళ్ళకి సుదూర ప్రాంతాలలో ఉన్న వారికి వారి నాడి చూసి సర్పంటనల్ పాయింట్ ని సిగ్నిఫికెంట్ పాయింట్లని మనం కనుక్కోవటం సాధ్యపడే విషయం కాదు, కానీ వీటి ద్వారా అంచనా వేసుకోవచ్చు. ఇందులో ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ని కనుక్కున్నది ఆ క్రెడిట్ అదంతా అది విఏకే అయ్యర్ గారికి చెందుతుంది. ఇందులో ప్రాథమికంగా ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి మూన్ మౌంట్ దగ్గర నుంచి ఒక రేఖ ఈ పై వరకు వెళ్తూ ఉంటుంది. దీన్ని లైఫ్ లైన్ అంటారు, జీవన రేఖ అంటారు. జీవన రేఖ అది దీనికి సంబంధించి క్యాల్కులేట్ చేసే విధానం అంటే వయసును క్యాల్కులేట్ చేసుకోవటానికి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇంచుమించు కొన్ని పద్ధతుల్లో 80 సంవత్సరాల వరకు, కొన్ని పద్ధతుల్లో 120, మన వింశోత్తరి పద్ధతుల్లో లాగా 120 సంవత్సరాల వరకు అని. ఇక రెండవ పద్ధతి ఇది హెడ్ లైన్. ఈ హెడ్ లైన్ ఈ ప్రాంతం నుంచి మొదలు ఇది కూడా ఇక్కడి నుండి ప్రారంభం ఇక్కడికి వచ్చే వరకు ఉంటుంది. కొంతమందికి ఈ ప్రాంతం వరకే ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఈ విధంగా వంగే అవకాశాలు ఉంటాయి. ఇది కేవలం చూచాయిగా అర్థం చేసుకోవటం కొరకు చెప్పింది. మూడవ పాయింట్ మెర్క్యూరీ మౌంట్ దగ్గర నుంచి మొదలయ్యి ఇక్కడ వరకు అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఎక్స్టెండ్ కాదు. దాన్ని హాట్ లైన్ అంటారు. సో ఇవి ఈ ప్రాథమికంగా ఈ లైన్స్ ఇవి వాటి లక్షణాలు అంటే ఆ గీతలు వాటి లెంత్లు మారే అవకాశం ఉండదు. కానీ వీటి మధ్యలో ఒక్కోసారి క్రాస్ రావటం కానీ స్టార్ రావటం కానీ స్టార్స్ అంటే ఉదాహరణకి ఒక 4-5 రకాల లైన్స్ ఈ విధంగా ఇలా ఏర్పడింది అనుకోండి, దీన్ని స్టార్ గా చేస్తారు. ఈ స్టార్ అనేది అంటే 4-5 రకాల ఇంకా ఎక్కువ లైన్స్ ఒక పర్టికులర్ టైంలో ఎండింగ్ గా అది మొదలైన ప్రాంతం అది ఎండ్ అయిన ప్రాంతం అది పూర్తిగా అర్థమయ్యే విధంగా ఈ విధంగా ఒక పర్టికులర్ ప్రాంతంలో ఏర్పడింది అనుకోండి, అది చాలా శుభ సూచకంగా భావిస్తారు. అది ఏ సమయంలో వారికి అనుభవంలోకి వస్తుంది అనే విషయం అర్థం చేసుకోవడానికి ఇందాక చెప్పినట్లుగా టైం స్కేల్ ఇక్కడ నుంచి 0 అంటే వారు పుట్టిన దగ్గర నుంచి ఆ టోటల్ లెంత్ ని కొన్ని సందర్భాల్లో 80 years వరకు కన్సిడర్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో 120 years వరకు ఆ విధంగా. కానీ అన్ని ఇయర్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తే వారి వయసు ఏ వయసులో ఆ పర్టికులర్ గా ఆ స్టార్ అని చెప్పబడేది అది చాలా అనుకూలమైన శుభ సూచకం. అంటే చాలా చక్కటి ఆ వయసులో వాళ్ళు అనుకున్న వయసులో మనం క్యాల్కులేట్ ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో ఉపయోగించుకున్నప్పుడు దీన్ని చాలా వరకు ఎక్స్పాండ్ చేసుకుని వెళ్తే మనం నెలలతో సహా కూడా చెప్పచ్చు. ఈ పర్టికులర్ నెలలో అంటే ఇంచుమించు యాక్యురసీకి దగ్గరగా ఉంటుంది. బహుశా అక్టోబర్లో అని చెప్తే అది నవంబర్లోనో లేకపోతే సెప్టెంబర్లోనో ఉండే అవకాశం ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రీడర్ వారికి సంబంధించి. రెండవది మరొకటి ఇది కాకుండా క్రాస్ అంటారు. క్రాస్ అంటే ఏదైనా ఒక రేఖ ఇది వస్తున్నప్పుడు దానికి సంబంధించి ఒక రేఖ ఈ విధంగా వెళ్తుంది అనుకోండి, దానికి సంబంధించి మరొక రేఖ ఈ విధంగా ఏదో కట్ చేస్తూ ఉన్నది అనుకోండి, దాన్ని క్రాస్ అంటారు. ఈ క్రాస్ అనే ఇది ఏర్పడినప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఆ టైంలో ఏ వయసులో ఏర్పడుతుంది ఏమిటి అనేది ఈ క్యాలిక్యులేషన్ ద్వారా అర్థమవుతుంది. మూడవది ఐలాండ్ అంటారు. అంటే పూర్తిగా ఒక రేఖ ఈ విధంగా మొదలైన తర్వాత ఆ రేఖ ఈ విధంగా ఉందనుకోండి, వాటి మధ్యలో ఈ విధంగా ఒక ఐలాండ్ లాగా ఏర్పడటం, ఈ ప్రాంతం ఐలాండ్. ఈ విధంగా ఏర్పడినప్పుడు ఇది ఏ రేఖ దగ్గర ఏర్పడుతుందో ఏ రేఖలో ఏర్పడుతుందో ఆ రేఖలో ఆ పర్టికులర్ క్యాల్కులేటెడ్ టైంలో వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకి ఈ లైఫ్ లైన్ లో అటువంటిది డెవలప్ అయింది అనుకోండి, అటువంటి సమయంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏదన్నా ఎదురవుతాయి. అలా కాకుండా హెడ్ లైన్ లో ఏర్పడింది అనుకోండి, ఒక ఐలాండ్ ఏర్పడింది అనుకోండి, ఆ టైంలో వాళ్ళు తీవ్రమైన భావోద్వేగాలకు లేదో కుటుంబపరమైన ఇబ్బందికర సన్నివేశాలను ఎదుర్కొంటారు. దాని తర్వాత హాట్ లైన్ లో డెవలప్ అయింది అనుకోండి, దానికి సంబంధించి తీవ్ర భావోద్వేగాలకి ప్రేమ స్నేహం వంటి విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు. ఈ మెర్క్యూరీ లైన్ అనేది ఏర్పడింది అనుకోండి, ఈ సమయంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఏర్పడింది అనుకోండి, అనుకోని విధంగా జీవిత భాగస్వామితో స్పర్ధలు రావటం అనేది అర్థమయ్యే విషయం. ఇది వాటిని ఆ టోటల్ లెంత్ తీసుకుని దానికి అనుగుణంగా అంటే ఆ సమయానికి ప్రస్తుతం ఉన్న
ఈ ఆధునిక సాధన పద్ధతుల ద్వారా నేను పాటించేది వింశోత్తరి పద్ధతినే పాటిస్తాను. టోటల్ లెంత్ తీసుకొని 120 ఇయర్స్గా డివైడ్ చేసుకొని ఏ ప్రాంతంలో ఏర్పడుతుంది ఇది అని అది ఆ విధంగా క్యాల్కులేట్ చేసినప్పుడు ఇంచుమించు నెలల తేడాతోటి వీరికి ఈ విధంగా జరుగుతుందని అంచనాకు రావటం అనేది సాధ్యం అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇందులో ఈ ఫేట్ లైన్ అనేది ఈ మూన్ మౌంట్ నుంచి మొదలయ్యి ఇది ఇంచుమించు దాన్ని భాగ్యరేఖ అంటారు. అంటే వారికి ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకోవటం. ధనరేఖ మోస్ట్ ఇంట్రెస్టింగ్ రేఖ సార్. వచ్చి చూపించిన వెంటనే నా ధనరేఖ ఎలా ఉంది ఇందులో ఇది మనం ఇందులో రాయటం కంటిన్యూస్ గా ఒక లైన్ లాగా రాసాము, కానీ ఇది సహజంగా చాలా మందికి కంటిన్యూస్ లైన్ లాగా ఉండదు. ఒక లైన్ ఈ విధంగా ఫామ్ అయిపోయి పక్క నుంచి మరలో ఇంకో లైన్ ఈ విధంగా ఇట్లా రకరకాలుగా ఇదవుతూ ఉంటుంది. అంటే ఈ మధ్య ఈ విధంగా ఫామ్ అయ్యే రేఖ అంటే ఇది మూన్ మౌంట్ నుంచి మొదలయ్యి చాలా సందర్భాలలో జూపిటర్ మౌంట్ దగ్గర కావచ్చు, ఈ రెండు సాటర్న్ సన్ మౌంట్ల దగ్గర ఎండ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ వీటి మధ్యలో ఏమన్నా ఐలాండ్లు ఇందాక చెప్పినట్లుగా ఇటువంటి ఐలాండ్లు డెవలప్ అయిన సందర్భంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవటం అనేది ఉంటుంది. స్టార్స్ కనుక ఉన్నట్లయితే చాలా ఉచ్చ స్థాయికి వెళ్ళటం, ఏ సమయంలో వారు ఉచ్చ స్థాయికి వెళ్తారు అనేది ఏదర్ ఈ ఇండికేషన్స్ 3 ఇండికేషన్స్ ఉంటాయి. ఒకటి ఈ విధంగా స్టార్ ఏర్పడటం, లేదా క్రాస్ ఏర్పడటం, లేదా ఐలాండ్ ఏర్పడటం, ఇటువంటివన్నీ ఉంటాయి. ఈ లైన్స్ లో వీటిలో ఒకవేళ ఏదైనా సందర్భంలో ఆ పర్టికులర్ వయసులో వారికి ఇటువంటి స్టార్ ఏర్పడింది అనుకోండి, చాలా ఉచ్చ స్థాయికి వెళ్ళటం, అనుకోకుండా మంచి ఆర్థిక పరమైన ఉన్నత స్థాయికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇందులో కట్స్ ఉంటాయి, న్యాచురల్ గా ఉంటాయి. కొంతమందికి ఇట్లా స్ట్రైట్ గా ఉండేది అరుదు. కట్స్ ఉంటాయి. కట్స్ ఉండంటే ఏదైనా కంటిన్యూటీ ఉంటుంది. ఇక్కడ ఇది పూర్తి అయిపోయిన తర్వాత దీని దగ్గర నుంచి మరొకటి మొదలు కావడం, మరి ఇక్కడ ఇది కట్ అయిన తర్వాత దాని పక్క నుంచి ప్యారలల్ గా మరొకటి మొదలు కావడం. బహుశా వారికి ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, అతను ఒక మామూలు గుమస్తా స్థాయిలో ప్రారంభంలో ఎంటర్ అయ్యాడు, దాని తర్వాత అదే స్థాయిలో కంటిన్యూ అవుతూ ఉండటం అంటే అతను గుమస్తాగానే రిటైర్ కావటం. అలా కాకుండా బహుశా గుమస్తా స్థాయి నుంచి మేనేజర్ స్థాయికి ప్రమోట్ అవ్వటం, అంటే తన స్థాయి మార్చుకోవటం. అటువంటిప్పుడు ఇక్కడ ఎండ్ అయ్యి దానికంటే ముందుగానే మరొక ప్యారలల్ లైన్ మొదలవుతుంది. దాని తర్వాత మేనేజర్ స్థాయి నుంచి ఇంకా ఉన్నత స్థాయి, చాలా అడ్మినిస్ట్రేటివ్ స్థాయికి వెళ్తున్నారు అనుకోండి, అటువంటిప్పుడు ఆ స్థాయి నుంచి ఆ పక్క నుంచి స్థాయికి వెళ్తూ చూడొచ్చు. ఒక్కోసారి ప్రోగ్రెస్ కావటాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో చాలా ఉన్నత స్థాయిలో ఎదుగుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, లేదా ఇప్పుడు మామూలుగా సినిమా రంగానికి సంబంధించి షో బిజినెస్ సంబంధించి చూద్దాం. ఒక నటుడు ఆ ప్రారంభంలో ఒక చిన్న వేషాలు వేస్తూ వచ్చారనుకుందాం, క్రమంగా అతను చాలా ఉన్నత స్థాయికి టాప్ హీరోగా మారటానికి ఇటువంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. రవితేజ గారు లాగా ఆయన ప్రారంభంలో చిన్న వేషాలు వేసుకుంటూ ఇప్పుడు స్టార్ గా ఎదిగారు. ఆయనకు చేతిలో ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా కాకుండా తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొనే సూచనలు అంటే వీటి మధ్యలో ముందు వివరించిన ఐలాండ్లు డెవలప్ అవడం. దీన్ని ఒకవేళ ఎవరికైనా అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు, మరొక రకమైన సమస్యలు, సహజంగా ఎవరికైనా వచ్చే సమస్యలు ఏముంటాయి? మొదట ఆర్థికపరమైన సమస్యలు, దాని తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, ఇవే ప్రాథమికంగా ఉండేవి. ఇందులో మొదట మనం ఇప్పుడు ఈ ఫేట్ లైన్ సంబంధించి భాగ్యరేఖ సంబంధించి చూసుకున్నప్పుడు ఆర్థిక పరమైన సమస్యలు అనుకున్నప్పుడు శాంతి విధానాలకు సంబంధించి మరలా మనం ఇక్కడ మతపర ప్రాతిపదిక మీదనే వెళ్తూ ఉంటాం. ఇందులో మరలా జ్యోతిష్యాన్ని అప్లై చేస్తాం. ముందు వివరించినట్లుగా విఏక అయ్యర్ గారి పద్ధతి ద్వారా అర్థమయ్యేది ఇక్కడ మీకు చెప్పాను కదా, సర్పెంటైనల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్ పాయింట్ అనేది అర్థం చేసుకున్న తర్వాత సపోజ్ ఏదో ఏరియాలో సిగ్నిఫికెంట్ పాయింట్ అనేది ఇక్కడ డెవలప్ అయిందని అనుకుందాం. అక్కడ ఏదో ఐలాండ్ కాదు, సిగ్నిఫికెంట్ పాయింట్ ఇట్లా వచ్చినప్పుడు సర్పెంటైనల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్ పాయింట్, వి కాల్ ఇట్ యాజ్ ఎస్పి. ఇది ఈ ప్రాంతంలో డెవలప్ అయింది అనుకుందాం. ఇది సాటర్న్ మౌంట్ కి కింద ఉంది, రెండవది మార్స్ మౌంట్ దగ్గరే ఉంది, రెండోది వీనస్ మౌంట్ కి కొంచెం దూరంగా ఉంది. కాబట్టి ఇది డెవలప్ అయిన దాంట్లో ఇది ఈ యాంగిల్ ఇక్కడ 90 degrees యాంగిల్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి శని కుజగ్రహాల మధ్య
ఏదో ఒక నెగటివ్ ఆస్పెక్ట్ Oh. డెవలప్ అయింది ఓకే అని అంచనా వేసుకోవడానికి సాధ్యపడు అవుతుంది. Mm. కాబట్టి ఈ సర్పంటైనల్ పాయింట్ సపోజ్ ఇది ఫేట్ లైన్ దగ్గరగా ఏర్పడింది అనుకోండి, ఆర్థిక పరమైన విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. ముందు వివరించినట్లుగా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ శని కుజగ్రహాలకు సంబంధించిన మౌంట్లకు సంబంధించి కొలతల ద్వారా ఇది ఒక నెగటివ్ ఆస్పెక్ట్ గా ఏర్పడింది అని అనుకున్నప్పుడు వారికి ఆర్థిక పరమైన విషయాలు తీవ్రమైన భావోద్వేగాలతోటి ఆవేశపూరితమైన నిర్ణయాలతోటి వారి ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. రైట్ సో అటువంటి లక్షణాల నుంచి బయటపడటానికి ప్రాథమికంగా వాళ్ళు ఆచరించవలసింది శని మామూలుగా జ్యోతిష్యంలో కానీ ఇందులో కానీ చాలా స్లో మూవింగ్ ప్లానెట్. Yeah. గ్రహానికి కన్సిడర్ చేసినప్పుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఏమిటి? మార్స్. కాబట్టి ఏ రెండు గ్రహాల మధ్య పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, పాజిటివ్ అయితే మనం ఏమి పూజలు చేయాల్సిన అవసరం ఉండదు, ఏది శాంతి Of విధానాలు చేయాల్సిన అవసరం ఆఫ్ ఉండదు. కోర్స్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్న సందర్భాలలో దాన్ని తగ్గించుకోవటానికి మనం ఆచరించవలసింది స్లో మూమెంట్ ఉండే ప్లానెట్. ఆ రెండిట్లో ఏ గ్రహానికి సంబంధించి స్లో మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్కి ఆ గ్రహానికి సంబంధించి శాంతి విధానాలు పాటించుకోవడం. ఎక్కువ సందర్భాల్లో ఫేట్ లైన్లో ఇటువంటి సర్పంటైనల్ పాయింట్ ఏర్పడి అదే సమయంలో అక్కడ ఐలాండ్ లాంటిది కనుక ఏర్పడి ఉన్న సందర్భాలలో వారు ఆవేశపూరితమైన నిర్ణయాల కారణం చేత, అంటే అనుకోని విధంగా అవకాశం వచ్చింది కదా అని ఇన్వెస్ట్ చేయటం. కొన్ని సందర్భాల్లో శని కుజునికి సంబంధించిన కాంబినేషన్ కాబట్టి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి చాలా ఏదో మంచి ఆఫర్స్ వచ్చాయి అని ఎవరో వారు చెప్పటం, దాన్ని వెళ్ళటం, అక్కడ మోసాల బారిన పడటం, ఇటువంటి సన్నివేశాలు బాగా ఆన్లైన్ లో పోగొట్టుకోవటం. కొన్ని సందర్భాలు ఆన్లైన్ లాంటివి కూడా అటువంటిదే. Yeah. మరొకటి బాగా దగ్గర బంధువులు లేదా బాగా పరిచయస్తుడు ఇతను అప్పు అడిగాడు, ఇతను కష్టాల్లో ఉన్నాడు, కొంచెం ఆశ చూపిస్తున్నాడు, మిగతా వాళ్ళు బ్యాంక్ వడ్డీ రేటు ₹1 ఉంటే ఇక్కడ ₹2 ₹3 వడ్డీ ఇస్తూ వస్తూ ఉంటుంది, అతనికి సహాయపడినట్లు ఉంటుంది, తనకి ఊరటగా ఉంటుందని ఇచ్చి మోసాల బారిన పడటం, ఇటువంటిది ఉంటుంది. అటువంటి సందర్భాలు అంటే ఒకవేళ అటువంటి వారి జాతకం చూసినప్పుడు వారికి హెచ్చరించే విషయం ఏంటంటే ఆర్థికపరమైన విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఐలాండ్ పూర్తయ్యేంత వరకు సహజంగా ఒక్కొక్క ఐలాండ్ ఇంచుమించు 3 సంవత్సరాల పాటు ఉంటుంది. 3 సంవత్సరాలు దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత అది పెద్ద ఐలాండ్ అయితే ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. అంటే బ్రాడ్ గా ఉన్నట్లయితే పెద్దదైనా చిన్నదైనా ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ ఐలాండ్ గ్రాడ్యువల్ గా ఇందులో కలిసిపోతుంది. రేఖ మారుతుంది కానీ ప్రాథమికమైన రేఖలు మారు. ఈ మధ్యలో వచ్చే ఈ 3 రకాల స్టార్, క్రాస్ ఆర్ ఐలాండ్ ఇటువంటివి మారుతూ ఉంటాయి. వాటి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మారుతుంటాయి. కొన్ని సందర్భాలలో అవి వయసు దాటిపోయిన తర్వాత మనకు అంచనా వేసే సమయంలో ఈ వయసులో జరిగిపోయింది అని తెలుసుకున్న తర్వాత దానికి వాల్యూ ఉండదు. కొన్ని సందర్భాల్లో మారకపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మాక్సిమం కేసులో ఐలాండ్ అయితే మారటం అనేది చాలా సందర్భాల్లో చూశాను. కానీ స్టార్ కానీ క్రాస్ ఇటువంటివి మనకు ఆ టైం దాటిపోయింది అనుకోండి, వయసు దాటిపోయిన సందర్భాలు ఉన్నాయి అనుకోండి, ఇంకా దానికి వాల్యూ లేదు. మరలా భవిష్యత్తులో దగ్గరలో ఏం రాబోతుంది అది ఎవ్రీ 15 years స్పాన్ కి అంచనా వేయటం పరిపాటి. మొదటి పుట్టిన దగ్గర నుంచి 15 సంవత్సరాల వరకు, 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు, 30 నుంచి 45 సంవత్సరాల వరకు అనేది అంచనా వేయటం ఒక పరిపాటి. రెండవది మనం గత ఎపిసోడ్స్ లో వివరించుకున్నట్లుగా యోగిని సైకిల్ ఇక్కడ కూడా అప్లై చేసిన సందర్భాలలో అది యోగిని సైకిల్ అంటే అది 18, 36 ఆ విధంగా లెక్క వేయటం. సో ఇందులో ఒకవేళ ఈ ఫేట్ లైన్ లో ఏ విధమైన ఎక్కడ ఏర్పడి సర్పంటైనల్ పాయింట్ కుజున్ దగ్గర ఏర్పడినా, ఈ ప్రాంతంలో ఎక్కడ ఏర్పడినా అది ఆర్థిక పరమైన విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కుజునికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరించుకోవటం. కుజునికి సంబంధించిన శాంతి విధానాలు అనుకున్నప్పుడు ఎక్కువ సందర్భాల్లో నేను ఎక్కువ మందికి చెప్తున్నది మంగళ నారాయణ ఆవృతం అనే ఒక యంత్రం. ఈ యంత్రాన్ని ధరించినప్పుడు వారికి రావలసిన అప్పులు, వాళ్ళు ఒకవేళ అప్పులు ఇచ్చినప్పుడు అప్పులు వాళ్ళకి రావటానికి, తిరిగి రావటానికి, లేదా వారు అప్పులు చేసిన సందర్భాల్లో దాన్ని తిరిగి చెల్లించడానికి అది ఉపయోగపడుతుంది. రావాల్సిన బకాయిలు ఉపయోగించుకోవడానికి. రెండవది దానికి సంబంధించిందే మంగళనారాయణ ఆవృతానికి సంబంధించిందే ఒక చిన్న మంత్రం ఉంది. ఓం క్లీ మహామాయి మంగళనారాయణి మహ్యం శుభ యోగం. అది కుటుంబపరమైన సమస్యలు అనుకోండి. శుభ కుటుంబ యోగం ప్రయచ్చ స్వాహ, లేదా
ఆర్థికపరమైన విషయాలు అనుకోండి, ధనయోగం ప్రయచ్చ స్వాహ. ధనయోగానికి కంప్లీట్ గా ఒకసారి చెప్పండి సార్. ఇది మరలా చెప్తాను. Hmm. ఓం క్లీం మహామాయి మంగళనారాయణీ మహ్యం శీఘ్రమే ధనయోగం ప్రయచ్చ స్వాహ. ఇది సింపుల్ గా ఎవరైనా పాటించవచ్చు. దీంట్లో ఈ బీజాక్షరాలు వలన తప్పు స్పెల్లింగ్ చేసినా లేదా పొరపాట్లు చేసినా వారికి నెగటివ్ ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉండదు. దీని రోజు 108 సార్లు చదవటం వలన వారు రేఖలు గమనించుకుంటూ, ఒకవేళ నెగటివ్ ఆస్పెక్ట్ కనుక ఉన్న సందర్భాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పులు కట్టవలసిన పరిస్థితితో, అప్పులు రావాల్సిన పరిస్థితితో ఉన్నప్పుడు రెండింటికి ఉపయోగపడుతుంది. ఇది కుటుంబపరమైన చిక్కు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు సేమ్ ఇందులోనే ఓం క్లీం మహామాయి మంగళనారాయణి మహ్యం. కొన్ని సందర్భాలలో చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలలో ఓం క్లీం మహామాయి మంగళనారాయణి శక్తి అనే పదాన్ని యాడ్ చేస్తూ ఉంటాం. ప్రస్తుతం అయితే అవసరం లేదు. ఓం క్లీం మహామాయి మంగళనారాయణి మహ్యం శుభ కుటుంబయోగం ప్రయచ్చ స్వాహ. ఈ విధంగా వారు చేసుకుంటున్నట్లయితే వెంటనే వారు మిగతా జాతకాన్ని చూడవలసిన అవసరం లేదు. వారి రేఖలు వారు పరిశీలించుకొని వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బేరీజు వేసుకొని ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు మొదటి 21 రోజుల్లోనే వాళ్ళకి సంపూర్ణమైన అనుకూల ఫలితాలు రావటం ఖచ్చితంగా జరుగుతుంది. ఏ రోజు మొదలు పెట్టుకోమంటారు? వారికి వాళ్ళ మానసికంగా అనుకూలించే పరిస్థితి. సహజంగా ఇది కాబట్టి మంగళవారం రోజు మొదలు పెట్టుకోండి. చవితి మంగళవారం కలిసిన రోజు భౌమ చతుర్థి, ఆ రోజు మొదలు పెట్టుకుంటే ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఓకే, అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ దగ్గరకు వచ్చేటటువంటి మీ క్లయింట్స్ చెప్తుంటారు, అక్యురేట్ గా చెప్తూ ఉంటారని. నేను కూడా అక్యురేట్ గా మీ ప్రొడిక్షన్స్ ఉండడానికి కారణము జ్యోతిష్యం అనే కాకుండా ఇట్లా రకరకాలుగా, అంటే హస్త సాముద్రికం చూస్తారు, నాడీ చూస్తారు, సో ఇవన్నిటిని కలిపి చూస్తారు కాబట్టి అక్యురసీ ఇంకా పెరిగిందంటే ఒప్పుకుంటారా? యాక్యురసీకి దగ్గరగా వస్తున్నాను. నేననేది కూడా అదే. ఇక్కడ మీరు నాడి చూడటం అనేది అది కేవలం ఈ సర్పెంటైనల్ పాయింట్స్ లేదా సిగ్నిఫికెంట్ పాయింట్ చేసుకోవటం, కానీ నాడీ జ్యోతిష్యం అనేది మరొకటి ఉన్నది, అందులో నాకు ప్రవేశం లేదు. కానీ జస్ట్ దీని వరకు చూస్తారు కదా, హస్త సాముద్రికాన్ని ఖచ్చితంగా చూస్తారు కాబట్టి అంత అక్యురేట్ గా ఇస్తూ ఉన్నారు ప్రొడిక్షన్స్ ని. దట్స్ సో బ్యూటిఫుల్. మీ గురు వైభవం కనపడుతుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, మాకు కూడా సమయం ఇస్తున్నందుకు. నమస్తే. నమస్కారం.